నల్లమల్ల గుట్టలు తెచ్చి నా చేతిలో పెడితే నార్త్ ఇండియాకు మోసుకపోతా అన్నాడట వెనకట ఎవడో. అగో అట్లనే ఉన్నది కర్ణాటక రాష్ట్రం మంత్రి కథ. పాకిస్తాన్ కు మనకు నడుమ కయ్యం రోజు రోజుకు ముదురుతున్నది కదా. యుద్ధం చేసి వాళ్ళను సిత్తు చేయాలి అన్నట్టు దేశ పబ్లిక్ కూడా కోరుతున్నారు కదా. అగో అందుకే బీజర్ జమీర్ అహ్మద్ ఖాన్ అనే కాంగ్రెస్ పార్టీ మంత్రి నాకు ఆత్మాహుతి బాంబు ఇన్రి పాకిస్తాన్ కు పోయి పేల్చుతా అంటున్నాడు. నేను సచ్చినా పర్వాలేదు ఆ దేశం మీద యుద్ధం షురూ చేస్తా అంటున్నాడు. ప్రధానమంత్రి మోడీ హోంమంత్రి అమిత్ షా నాకు ఆత్మాహుతి బాంబు ఇన్రి అన్నట్టు అడుగుతున్నాడు. మంచిదే, మన దేశం మీద సత్యంత ప్రేమ ఉండి పాకిస్తాన్ మీద అంతకంటే ఎక్కువ పగ కసి ఉంటే ఇంకా మంచిదే. కానీ ఆత్మాహుతి బాంబు అమిత్ షా మోడీలే ఎందుకు ఇయ్యాలి? పాకిస్తాన్ మీద అంతగానం పగ ప్రతీకారం ఉంటే ఎట్లనో తీరుగా బాంబు సంపాదించి దాన్ని ఎవరకు తెలవకుండా పాకిస్తాన్కు తీసుకుపోయి ఒంటికి తలిగించుకొని పేల్చుకోవాలి. అంతేగాని సర్కారునే బాంబు అడిగితే పాకిస్తాన్ వాళ్ళకు దొరికిపోరా? పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసేటోళ్ళు బయటికి చెప్పే చేస్తున్నారా? ఆత్మాహుతి అనే ఉత్తముచ్చట్లెందుకు? యుద్ధం అనేదే వస్తే సైన్యానికి సపోర్ట్ చేయండి, ఈ దేశం కోసం దండాడుండ్రి, అంతేగాని ఆత్మాహుతి గీత్మాహుతి అని ఉద్దర ముచ్చట చెప్పకుండ్రి అని కామెంట్లు రాస్తున్నారు మంత్రి గారి ఆత్మాహుతి బాంబు ముచ్చట తెలిసిన పబ్లిక్.